రాజుగారు రాజుగారు నేను ఇక్కడ ఉండగలనో లేదో తెలియడం లేదు. ఏ క్షణాన్నైనా నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంతకుముందు ఒక్క మాట మీరు చెప్తే చాలు. నేను మీ దగ్గర తాకట్టు పెట్టిన దేవుడి నగలు ఎక్కడున్నాయో చెప్తే చాలు మహారాజా. ఆ నగలు దొరకలేదంటే నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకుంటారు. ఏ తప్పు చేయని వాళ్ళ చావుకి నేను కారణం అవుతాను. చెప్పండి మహారాజా, చెప్పండి. నాకు తెలుసు మీకు అన్నీ వినబడుతున్నాయి, అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. చెప్పండి మహారాజా, ఎక్కడున్నాయి? అవి ఎవరికిచ్చారో చెప్పండి. చెప్పండి చెప్పండి మహారాజా. కాణిపాక వినాయక, అన్ని కష్టాలు తీరాలనే కదా నేను ఆ నగలు తాకట్టు పెట్టాను. అందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశావా? మహారాజా భార్గవ ఎక్కడికి వెళ్ళాడు? ఎన్నాళ్ళు నువ్వు నా తోడబుట్టిన పాపానికి నిన్ను వదిలిపెట్టాను. ఇంకా నిన్ను ప్రాణాలతో వదలకూడదు. నిన్నిక్కడే చంపేస్తాను. ఎంత పని చేశాడన్నా? నేను సరైన సమయంలో రాకపోయిండుంటే మన పెద్దల్ని ప్రాణాలతో చూసుండేవాళ్ళం కాదు. వీడి కోటకు రాజు వాళ్ళనుకుంటున్నాడు. రాజుగారు ఊరుకుంటుంటే మా అన్నయ్యను చంపేసి అంతఃపురానికి రాజభవనం చూస్తున్నావా నువ్వు? రాజుగారు, వీడు చెప్పేది నమ్మకండి. నేనే రాజుగారిని కాపాడడానికి వచ్చాను. వీడు ఆయన్ని చంపడానికి వచ్చాడు. ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఇక్కడ పడుకుంది ఎవరో తెలుసా? మా అన్న కాదురా, మాకు భగవంతుడురా. ఆయన ఆరోగ్యంతో కోలుకొని తమ్ముళ్ళని ఎప్పుడు పిలుస్తాడని మేము ఎదురు చూస్తున్నారా? కళ్యాణి, నువ్వేనా నేను చెప్పినమ్ము? నా జీవితంలో నేను ఎవరికి ఏ హాని తలపెట్టినవాడిని కాదు. నన్ను నమ్ము. ఎంత దారుణానికి దిగజారుతావని నేను అనుకోలేదు. శవంలో పడున్న మా నాన్నగారిని నీకు చంపడానికి చేతులలో వచ్చాయి. ఎందుకు ఇలా చేస్తావు? చుట్టూ ఏదో కుట్ర జరుగుతోంది, అదేంటో తెలియట్లేదు. అయితే ఈయనతో నీకు సంబంధం ఏంటి? ఎందుకు రూమ్కొచ్చావు? ఇంతకు ముందు వైద్యుడని చెప్పి మంత్రవాదిని తీసుకొచ్చి చంపించాలనుకున్నావు. అది జరగకపోవడంతో నువ్వే చంపాలనుకున్నావు, అంతేగా? నేను ఆ వైద్యుడిని తీసుకొచ్చింది మీ నాన్నగారిని కాపాడడం కోసం. కళ్యాణి, నువ్వెవరు మా నాన్నగారిని కాపాడడానికి? నువ్వు ఖచ్చితంగా చంపడానికి వచ్చావు. ఇప్పుడు మాకు నిజం తెలిసిపోయింది. ఈ దుర్మార్గుడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు. వీడి ముందు బయటకు గెంటండి. బయటికి పోరా. ఊరు వాళ్ళు వచ్చి అడిగితే మేము సమాధానం చెప్తాం. వద్దురా, నువ్వేమి చెప్పక్కర్లేదు. మహారాజు గారిని చంపడానికి ప్రయత్నించింది నువ్వే నిరూపించేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను రా, ఇక్కడే ఉంటాను. రాజా, ఎందుకు ఏనుగును కొడుతున్నావు? వాళ్ళ మీద ఉండే కోపాన్ని ఏనుగు మీద చూపిస్తావా? ఇది నీకేం ద్రోహం చేసింది? ఈ ఏనుగు వల్లే మనం ఇక్కడ రాగలిగాం, మహారాజు గారిని చూడగలిగాం. అది మర్చిపోకు. అవును, అందువల్ల ఇదంతా జరిగింది. నేను రాజుగారిని చూడకుండా ఉంటే వాడు ఆయన్ని చంపడానికి ప్రయత్నించేవాడు కాదు. ఆ పని జరుగుంటే ఆ నింద నా మీద పడేది. ఆ బామ్మ కూడా నన్ను నమ్మేది కాదు. రాజుగారిని మనం ఎలా కాపాడాలి? ఖచ్చితంగా మహారాజును కాపాడాలి. ఆ దుర్మార్గుడు మహారాజు కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకు ఎలాగైనా సరే మహారాజును వాడు చంపేస్తాడు. ఆ లోపలనే నువ్వు కళ్యాణ్ అన్ని విషయాలు చెప్పేయి. ఏంటి మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? నిన్ను బయటకు పొమ్మన్నానుగా. అరిచి అందరిని పిలుస్తాను. పిలు. ఆగో, అంతకు ముందు నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను. వినకుండా తొందరపడకు. వద్దు, నాకేం చెప్పొద్దు. నీ నోటి నుంచి వచ్చే మాటలన్నీ అబద్ధాలే. ఈ దెబ్బ ఎందుకు కొట్టానో తెలుసా? నా దగ్గర మంచిదానిలా నటించి నన్ను ప్రేమిస్తున్నట్టు నాటకవాడి నన్ను నమ్మించి మీ ఇంట్లో నన్ను చెడ్డవాడిని చేసినందుకు. అంతేకాక ఈ ఊరు ప్రజల ముందు నన్ను అవమానపరిచావు. అందుకు పగ తీర్చుకోవడానికి పోటీలో పందెంగా నిన్ను కోరాననుకున్నావు, అంతేకాదు? అది తప్పు. నువ్వన్నావే ఈ భవనంలోని బంగారం డబ్బు కోసమే నీ వెనక తిరుగుతున్నానని. నిజమే, అదొక్కటే నేను చేసిన తప్పు. ఎందుకు చేశాను తెలుసా?
ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని చావకుండా కాపాడడం కోసం, మా నాన్నగారు ఊరి పోసుకొని చావకుండా కాపాడడానికి, ఈ కాణిపాకం చిన్నరాజు దొంగ కాదని ప్రజలు ముద్ర వేయకుండా ఉండడానికి. చిన్నప్పటి నుంచి కుటుంబ భారాన్ని నేనే మోశాను. వాళ్ళ కోసం ఊరంతా అప్పులు చేశాను. మా ఇల్లు జప్తి కాకుండా కాపాడడానికి నాకు ఇది తప్ప వేరే దారి తోచలేదు. గుళ్ళోని నగలు తీసుకొచ్చి తాకట్టు పెట్టి నా కుటుంబాన్ని కాపాడాను. ఆ రోజు నాకు డబ్బిచ్చి ఆదుకుంది ఓ మంచి మనసు గల పెద్ద ఆయన ఎవరు తెలుసా? డబ్బులు తిరిగిచ్చి దేవుడి నగలు ఎలాగైనా విడిపించాలని ఏనుగుల పోటీలో గెలిచి ఇక్కడికి తిరిగి వస్తే అనుకోకుండా ఇటువంటి పరిస్థితిలో ఉన్న మాట పడిపోయిన మీ నాన్నగారే ఆ పెద్ద మనిషి. నేను తాకట్టు పెట్టిన నగల గురించి మీ నాన్నగారికి మాత్రమే తెలుసు. ఆయన చేత ఒక్క మాట మాట్లాడించడానికి నేను ఇంత కష్టపడ్డాను. వైద్యుణ్ణి తీసుకొచ్చి వైద్యం చేయించింది కూడా అందుకే. డబ్బు కోసం ఇన్ని చంపాలన్న ఉద్దేశం నాకు లేనేలేదు. నిన్ను పెళ్లి చేసుకుని ఈ రాజభోగాలన్నింటినీ అనుభవించాలన్న ఆశ అసలు లేనేలేదు. ఆ ఆశలున్న వాళ్ళు ఈ భవనంలోనే ఉన్నారు. మీ నాన్నగారిని చంపాలని ప్రయత్నించింది వాళ్లే. మీ నాన్నగారు నోరు తెచ్చి ఒక్క మాట మాట్లాడితే ఇప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి. ఇంత చెప్పినా నా మీద నీకు నమ్మకం కుదరకపోతే ఒక పనికి మాలిన వాడికిచ్చి నిన్ను పెళ్లి చేసి ఆస్తినంతా వాడే అనుభవించాలనుకుంటున్నారే, వాళ్ళ మాటే నమ్ము. కళ్యాణి, నీ చుట్టూ ఉన్న నీ బంధువులు మీ నాన్నగారిని కాపాడతారని కల్లో కూడా అనుకోకు. రేపే వాళ్ళు మీ నాన్నగారిని చంపేసి ఆస్తి మొత్తాన్ని వాటాలేసుకోవచ్చు. పదహారు వదినా, ఓకేనా? వెయ్యండి మరిది గారు. డబ్బు కోసమే ఆయన బయటికి వెళ్ళారు. ఎలాగైనా వచ్చేస్తారు. ఏయ్, ఇదే సమాధానం ఎన్నాళ్ళు చెప్తారే? ఇల్లు ఖాళీ చేసి పొండి అని చెప్పినా విండో లేదు. అయ్యో, వాసనగా ఉందా? దాన్ని ఈడ్చుకురారా. ఈడ్చుకొస్తే శీలం పోతుందా? మొహం చూడరా. ఏమండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మగాళ్ళు లేని టైం చూసి ఇలా ఆడవాళ్లతో గొడవ పడ్డం ఏమైనా బాగుందో చెప్పండి. ఓ, మగవాళ్ళు లేనప్పుడు గొడవ చేస్తున్నానా? అది నిజమే. ఏ సుందరే, దాని ఒంటి మీద కుట్రలు మీద తీస్తే అటెంప్ట్ టు రేప్, నువ్వు తీస్తే లేడీస్ కేసు. ఫైన్ కట్టొచ్చు, ఒంటి మీద కుట్రలు ఓడదే. నువ్వెక్కడికి వెళ్ళా నేను నిన్ను వదలనే. పట్టుకోండి దాన్ని. ఎంత పొగరగా మాట్లాడుతుంది, వదలొద్దు దాన్ని. నేనెవరో తెలియక మాట్లాడాడు. గుడ్డలు తీసి పారే. ఏంటి ఇలా చేస్తుంది? ఏంట్రా వేడుక చూస్తున్నారు? తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు. మీ అందరికీ ఇదే గతిరా. ఓయ్ డాక్టరు, ఏంటయ్యా భయపడిపోతున్నావు? నీ పెళ్ళానికి కూడా ఇదే గతి పడుతుంది. నువ్వెక్కు సుందరి. సన్నాసి. ఏంటి? అగడయ్యా, రాఘవేంద్ర గారు, మీ చెల్లు బావిలో దూకి చచ్చిపోయిందండి. చెల్లె, ఏమైందమ్మా? ఎంత పని చేశావు?
మిస్టర్ కుమార్ సార్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. ఓకే సార్. మరిది గారు మన దగ్గరకు వచ్చి అప్పు తీసుకున్నాడే మంత్రి బావమరిది, అతని పేరేంటి? సోమశేఖరం. ఆయన తీసుకుని స్టేషన్ రా, జామీన్లో బయటకు వచ్చి చెప్తాడు సంగతి. వాడి కుటుంబాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వనరా, పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్ట్ ఇస్తాడా? ఓయ్ లాయరు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, హైకోర్టుకు పోయి బెయిల్లో తీసుకురావాలి. మేమందరం జైలుకి వెళితే అప్పు తీసుకున్న గాడిదలందరూ తలెత్తుకు తిరుగుతారు. అలా జరగదు. చెప్పారు కదా, ఇంకో వారం రోజుల్లో బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను. వస్తాను. అరే ఏంట్రా అలా చూస్తావు? మన కొట్టకండి. మనమే ఏం చేస్తావు? ఏం పీకుతారు? ఎక్కరా బయటకు వచ్చాక దీవా చెప్పు. రోజులు ప్రపంచాన్ని సృష్టించే పనిలో నిమగ్నమై ఉండి సండే మాత్రం విశ్రాంతి తీసుకుంటాడని క్రిస్టియన్స్ నమ్మకం. అందుకే సండేని సెలవు రోజుగా పరిగణించి సండే రోజు చర్చ్లో ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో ఫ్రైడే రోజుని ప్రార్థనా దినంగా పరిగణించి ఫ్రైడేని హాలిడేగా నిర్ణయించారు. మరి ఇండియాలో సండే ఎందుకు హాలిడే అయిందో తెలుసా? ఇండియాలో సండే అనేది సెలవు రోజు అనే సంగతి మనకు తెలిసిందే. కానీ ఆదివారమే సెలవు ఎందుకు